ఎయిడ్స్ కుష్టు క్షయ వంటి భయంకర వ్యాధిగ్రస్తులకు సహిత సేవలు అందించే మానవత్వ పరిమాణాలను మనందరికీ పంచిన మదర్ తెరెసా మనందరికీ ఆదర్శనీయురాలని నిరుపేదలకు సేవలు అందిస్తూ వైద్య విద్యాలయాలు నెలకొల్పిన మానవతా మూర్తి జయంతి రోజున సమాజానికి విశిష్ట సేవలు అందిస్తున్న వారిని సత్కరించడం అభినందనీయమని కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాజీ రాష్ట్ర మంత్రి వర్యులు నెట్టం శ్రీ రఘురామ్ అన్నారు. ఎక్స్రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం వెల్లిదండ్ల హనుమంతరాయ్ గ్రంథాలయం హాల్లో మదర్ తెరెసా జయంతి అవార్డుల బహుకరణ వేడుకలు జరిగాయి. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నెట్టం శ్రీ రఘురామ్ ప్రసంగం కొనసాగిస్తూ మదర్ తెరెసాను ఆదర్శంగా తీసుకుని సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని అన్నారు. ఆరోగ్యకరమైన సమాజం కోసం సేవలు అందిస్తున్న గౌరవించడం మన విధి అని వాకర్స్ పూర్వపు గవర్నర్ రావి కృష్ణారావు అన్నారు. సభాధ్యక్షుడు కొల్లూరి మన తోటి వారికి సహాయపడటంలో ఆనందం ఉందని అన్నారు. లయన్స్ నాయకులు కంచర్ల ముత్యప్రసాద్ మాట్లాడుతూ మహిళలు చైతన్యవంతంగా ముందడుగు వేయాలని అన్నారు. మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ ఒక మహిళగా మదర్ తెరెసా సాధించిన విజయాలు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ రోజున మదర్ తెరెసా పేరుతో వినటంలో ఎంత గొప్ప విషయం అండి. ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి ఈ దేశంలో ఒక సంఘ సంస్కర్తగా ఒక సేవకురాలుగా అనాథ పిల్లల్ని కులం మతం అని లేకుండా ఎక్కడా ఛేదరించుకోకుండా జబ్బుతో ఉన్నటువంటి పిల్లలు సైతం ఆమె సృష్టి చేసి ఆమె సేవ చేసి ఎంత మంచి పేరు తెచ్చుకున్నారు. అటువంటి మదర్ తెరెసా అవార్డు రావడం అనేది ఎంత గొప్ప విషయం. కాబట్టి ఈరోజు అటువంటి అవార్డు వచ్చినటువంటి మా ఆడపడుచులు అలాగే మా సోదరులు వారందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. గట్టిగా చెప్పకపోతే ఆశీర్వదించాను. మైకు సహకరించలేదు, అయినప్పటికీ కూడా పట్టు వదలకుండా చక్కగా పిల్లలు డ్యాన్స్ చేశారు. ఆరు చిన్నదైంది, అయినప్పుడు కూడా మీరు చదువుపోయారు. నాకు తెలిసి కొల్లూరు వారు ఇక్కడ పెట్టారు, 2-3 సార్లు వచ్చాను నేను. కానీ తుమ్మపల్లి క్షేత్రంలో కూడా చాలా మీటింగ్లు ఏర్పాటు చేశారు, చాలామంది రావడం జరిగింది. అంత గొప్ప మీటింగ్లు ఏర్పాటు చేశారు ఆయన. కాబట్టి ఎంతమంది వచ్చారనేది కాదు, గంజి గోపాలు గరికడైన చాలు. ఈ గ్రంథాలయంలో ఈరోజు మీరు చేసిన ఏర్పాట్లకు నిజంగా అభినందిస్తున్నాను. అమ్మ మీ ఈరోజు అనగా 23వ తారీఖున మదర్ తెరెసా జన్మదినోత్సవ సందర్భంగా ఎక్స్రే సంస్థ వారు దగ్గర 26 మందికి మదర్ తెరెసా అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. 2 రాష్ట్రాల ద్వారా కూడా ఈ అవార్డులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నన్నపనేని రాజకుమార్ గారు, నెట్టం రఘురామ్ గారు, అనేక మంది పెద్దలు పాల్గొనడం జరిగింది. అలాగే ప్రతిష్టాత్మకమైన మదర్ తెరెసా అవార్డు అందుకుంటాం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆవిడ చేసిన సేవలు ఎనలేనివి. ప్రతి ఒక్కళ్ళని కూడా రోగుల్ని బాధ్యతగా అంటే విసుక్కోకుండా చిరాకు పడకుండా బాధ్యతగా చేయటం నిజంగా చాలా గొప్పతనం. ఆవిడని స్మరించుకుంటమే మనకి చాలా ఆనందం.